విద్యార్థి వారి పెద్దలందరికీ అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మిగతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒకటి చిన్న విన్నపం, తెలంగాణ ఉద్యమంలో మనకు కీలకంగా ప్రజా సంఘాలు, ప్రజా పార్టీలు అన్ని రకాలుగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు విడివిడిగా ఉన్నారు, తెలంగాణ రాదు అనే ఒక సెంటిమెంట్ తోటి ఆంధ్ర వాళ్ళు ఉండే అప్పుడు. అయినా కూడా దాన్ని ఏ విధంగా కలిపిన్లు, ఒక జేఏసీ ఏర్పడ్డది కోదండరాం ఆధ్వర్యంలో. ఏర్పడ్డ తర్వాత ఒక దానికి సపోర్టుగా విద్యార్థి యూనియన్లు కూడా అందరూ సపోర్ట్ ఉంది. ఆ రెండు కోదండరాము అనే ఒక వ్యక్తి, జేఏసీ ప్లస్ విద్యార్థులు, ఈ రెండు ఒక వెనక బోగీలు ముందట ఇంజన్ లాగా పోతూ ఉంటే వెనక అన్ని పార్టీలు టీడీపీతో సహా అన్ని పార్టీలు వెనక డబ్బాలాగా వచ్చేసినాయి. ఆ ఉద్యమం ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు పోయింది ఆ భోగి. అంటే మనకు కూడా ఒక జేఏసీ కంపల్సరీ అవసరం. ఆ జేఏసీ మనకు ఖచ్చితంగా ఏర్పడ్డప్పుడు మనకేమవుతుందంటే మిగతా ఎన్ని సంఘాలు ఏమున్నా కూడా ఆ పరిధిలోకి వస్తాయి. ఒక కోదండరాంలో ఎట్లా పిలిపిస్తే ఎట్లా ఉద్యమం వచ్చిందో మనకు కూడా ఒక వ్యక్తి కంపల్సరీ, కోదండరాం లాంటి ఒక వ్యక్తి మనకు కంపల్సరీ అవసరం. దానికి తోడు విద్యార్థులు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు జంపాల రమేష్ అన్న గారికి కానీ నేను ఈ ఉస్మానియా విద్యార్థులను చెప్తా ఉన్నాను, మీరు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్టూడెంట్ను, ప్రతి ఒక్కరిని, డిగ్రీ కాలేజీలు, ఇంటరు వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. మన పిల్లలు దాదాపు 30,000, 40,000 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఆ మొక్కలను మనం పెంచాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఉన్నలో మామూలు చదివే కావచ్చు, కానీ ఇప్పుడున్న పిల్లలు షార్ప్ ఉన్నారు, అన్ని టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళని తెర మీదకి తీసుకురావాలి. అది ఖచ్చితంగా నేను ఈ విద్యార్థి ఉస్మానియాకు నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ ఉన్నతో పాటు ఇక్కడ ఉన్న 30%, 70% పిల్లలు, చదువుకునే పిల్లలు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉండాలి. అప్పుడే మన ఉద్యమం ముందుకు పోతుంది. సరే, ఎన్ని పార్టీలు, ఎన్ని సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకు జేఏసీ అనేది ఖచ్చితంగా అవసరం. ఒక పిలిపిస్తే అన్ని దాని కింద పనిచేసే విధంగా ఒకటి నిర్మాణం చేయండి. విద్యార్థులు చాలా కీలకము. ఈ రెండు ఖచ్చితంగా పనిచేస్తే అసెంబ్లీ వరకపోతే మనకు జీవో వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను విన్నవించుకుంటూ ప్రార్థిస్తున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాది, బండారి తిరుపతి దాస్ నాయి, మాది వరంగల్ జిల్లా.